అందరికి పెద్ద హలో అండ్ వెల్కమ్ టు పిన్నస్ వరల్డ్. ఈ 15, 16, 17 లాంగ్ వీకెండ్ వచ్చింది అని ఇంటికొచ్చిన తర్వాత కొన్ని ప్లానింగ్స్ అయితే చేసాం. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇంకేముంది చెప్పండి. అలా జరగకపోయినా ఎంతో కొంత అందులో నుంచి మంచే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నా. బట్ చూడాలి. ఇంతకీ ఈ ప్రయాణం ఎక్కడికి అనంటే మారేడుమల్లికి. విజయవాడ నుంచి మారేడుమల్లికి స్టార్ట్ అయ్యాం. బట్ అక్కడికెళ్ళే వరకు కూడా తెలీదు. ఏంటి అనంటే అక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ ఈ హెవీ రెయిన్స్ వల్ల క్లోజ్ అయిపోయినాయి. ముందే చెప్తున్నా. జలతరంగిణి వాటర్ ఫాల్స్ కానీ, ఏ వాటర్ ఫాల్స్, అమృతధార ఏ వాటర్ ఫాల్స్ అయితే ఓపెన్‌లో లేవు. ఇవి బిగ్ అనౌన్స్‌మెంట్ అన్నమాట. బట్ ఎవరికైతే లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది బావుంటుంది. చాలా బావుంటుంది. చుట్టూతో మొత్తం గ్రీనరీ అన్నమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ పార్ట్నర్ విత్ యూ ఆర్ అదర్‌వైజ్ మీకు మీరే ఒక మంచి పార్ట్నర్ అయ్యుండాలి. అంటే సోలోగా కూడా ఎంజాయ్ చేయగలగాలి. అప్పుడే బావుంటుంది. జీవితంలో మనిషికి పని అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ పని నుంచి బ్రేక్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మన కోసం ఒక పని ఉండాలే కానీ, ఆ పని కోసమే మనం ఉండకూడదు అనేది నా ఒపీనియన్. రాజమండ్రి వరకు సిగ్నల్స్ అవి బానే ఉన్నాయి. కానీ ఇంకా ఊళ్ళోకెళ్ళే కొద్దీ అస్సలు సిగ్నల్సే లేవు. బెటర్ మ్యాప్స్ ఏమన్నా ముందే డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకోవడం ఆఫ్‌లైన్‌లో. సో, లోపలికెళ్ళే కొంది ఒక డైవర్షన్ వచ్చింది. రూట్ కోసం ఒక ఆమెని అడిగామనమాట. ఏవండీ ఇక్కడ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏముంటాయి? ఇంకా ఏమన్నా ఉన్నాయా? అని అడిగితే ఆవిడంది సింపుల్‌గా, ఎందుకుండవండి ఇక్కడ చోడవరం పక్కనేనండి. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయండి అంటారండి. నేనైతే ఎప్పుడు ఎళ్ళలేదండి. బావుంటదంటారు అనిందనమాట. అది విన్నాక నాకేమనిపించిందంటే ఆవిడ అక్కడే ఉంటుంది. బట్ ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదంట. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బట్ అది చూడడానికి మనమందరం చాలా దూరం నుంచి ఎక్కడెక్కడో నుంచి ప్యాక్ చేసుకొని స్టే చేసుకోవడానికి మరీ వస్తున్నాం గదా! ఆలోచించి చూస్తే నాకర్థమైందేంటంటే వాళ్ళకక్కడంతా చాలా కామన్‌గా ఉండింది. చాలా ఫ్రెష్ ఎయిర్. దానికోసం ప్రత్యేకంగా పరిగెత్తన అవసరం లేదు. బట్ అది మనకి అందనిది, దొరకనిది. అందుకే మనమందరం పరిగెత్తుతున్నాము. ఇది ఫస్ట్ కనిపించిన ప్లేస్ వెళ్ళేటప్పుడు వాటర్ ఫాల్‌కి. సో, కొన్ని ఫోటోస్ అయితే దిగేస్తున్నా నేను. ఫోటోలో కూడా కన్నా బయట నుంచి రియల్‌గా చూస్తే చాలా పీస్ అండ్ కామ్‌గా అనిపించింది. భద్రాచలం దగ్గర గదా! కోతులన్నీ బాగా ఉండింది. చాలా అంటే చాలా కనపడతాయి త్రూఅవుట్ ద రూట్ మొత్తం. బట్ బీ కేర్‌ఫుల్ వైల్ ఫీడింగ్ ద మంకీస్. ఎందుకంటే అక్కడ కాషన్ గూడా రాసుంది. డోంట్ ఫీడ్ మంకీస్ అని. ఎందుకంటే ఒకేసారి గుంపులుగా వచ్చేస్తాయి. సో, పిల్లలున్నప్పుడు లేకపోతే సింగిల్‌గా బైక్ మీద ఎళ్ళేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వెళ్ళినప్పుడు క్లైమేట్ చల్లగా, కూల్‌గా ఉండడం వల్ల అనుకుంటా ఇంకా బావుండింది. ఇలా ఫోటో దిగుతున్నానో లేదో స్నేక్ అయితే కనిపించింది. ఫస్ట్ టైమ్ చూసానని ఆనందపడాలో, ఇలాంటి సిట్యుయేషన్‌లో చూసాననో బాధపడాలో అర్థం కాలా. వెహికల్ కింద అయితే పడిపోయిందది. ఇప్పుడు కాబట్టి సరిపోయింది. అదే కొంచెం బతికున్నప్పుడు నేనెళ్తే నన్ను చూడ్డానికి అందరూ రావాల్సొచ్చేదేమో. అలా అనుకుంటూ ముందుకెళ్తే కొంచెం ఒక వాగు ఒకటి కనిపించింది. నాకైతే ఇలాంటి వాగులు సక్లేటి వాగు దాకా 2, 3 కనిపించాయి. పెద్దవైతే 2 ఉన్నాయి. చిన్నవైతే 1 ఆర్ 2 ఉన్నాయి. అలా కొంచెం ముందుకెళ్తే ఇది మన్యం వ్యూ పాయింట్. ఈ కోతైతే అసల అక్కడే ఉంది. ఏంటో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా. అందరూ వస్తున్నారా? నన్ను చూడండి, ఫోటోస్ దిగండి. అందరూ దాన్ని ఫోటోస్ తీసుకోవడమే సరిపోయింది. దాన్ని దాటి వ్యూ పాయింట్ చూద్దామంటే కొంచెం భయంగానే అనిపించింది. ఎక్కడేం చేస్తదో అని టెన్షన్‌గా ఉంది నాకైతే. చేతిలో ఉన్న క్యామ్ కూడా వణుకుతా ఉంది. సడెన్‌గా తోసేస్తదేమో అని. మీరు కూడా చూసేయండి.
ఈ మందార పువ్వు వాటర్ బాటిల్ కొన్నప్పుడు వెళ్తే అక్కడ క్యూట్‌గా కనిపించింది. అందుకే పిక్ చేసుకున్నా. చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ ముద్ద మందారం చెట్టు ఉండేదనమాట. సో, రోజు ఎప్పుడైనా అక్కడికెళ్ళినప్పుడు అవి కోసి 2 జడలో పెట్టి పంపించేది. స్కూలుకి కూడా అలాగే వెళ్ళేవాళ్ళం. అలా తలుచుకుంటూ జలతరంగిణి వాటర్ ఫాల్స్ దాకా వచ్చాము. కానీ అదైతే క్లోజ్డ్. ఎంట్రీ టికెట్ అయితే రూ. 50. బట్ ఈ హెవీ రెయిన్స్ వల్ల అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువుంటుంది. లాస్ట్ టైమ్ జరిగిన ఇష్యూస్ వల్ల ఇవైతే అన్నీ క్లోజ్ చేసేశారు. అందుకే ముందే చెప్తున్నాననమాట. కేవలం వాటర్ ఫాల్స్‌ని ఎంజాయ్ చేయాలి, వాటర్‌లో తడవాలి అని అనుకుంటే మాత్రం ఇది కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. సో, అందుకనే ఫస్ట్ వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని రండి. మనకి గూగుల్‌లో ఓపెన్ చూపిస్తుందా, క్లోజ్డ్ చూపిస్తుందా అని. దాన్ని బట్టే చెప్పలేము. ఎక్కడైనా నియర్ బై ఉన్న రిసార్ట్స్‌కి కాల్ చేసి కనుక్కోవడం బెస్ట్. నేనైతే అది చేయలేదు. బట్ ఈవెన్ దో ఐ ఎంజాయ్డ్ ద జర్నీ ఎ లాట్. ఎందుకంటే నేనేం అంత వాటర్ పర్సన్‌ని కాదు. ఇంక జర్నీలో ఇదే లాస్ట్ పాయింట్ అనమాట. సకిలేరు వాగు. జలతరంగిణి ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ క్లోజ్డ్‌గా ఉన్నాయి అని చెప్పి చాలా దూరం జర్నీ చేశాక ఇదైతే వచ్చింది. ఇక్కడే కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. బట్ ఇది కూడా కిందకి దిగడానికి లేదు. అక్కడ బోర్డ్ ఉందనమాట. రూ. 500 ఫైన్ పడుతుంది అని చెప్పి. అయినా గ్యాంగ్ ఊరుకోరు కదా! సో, కిందకి దిగుతా ఉన్నారు. బట్ కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే సడెన్‌గా ఫ్లడ్స్ వస్తే కష్టమైపోతది. అంత పైకి ఎక్కాలంటే కూడా. ఈ వ్యూ పాయింట్‌ని చూస్తూ అలా ఆలోచనలోకెళ్ళిపోయా నేనైతే. ఇక్కడే ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా అని. బట్ ఈ సిటీ లైఫ్‌కి అలవాటు పడి అక్కడ లైఫ్ లీడ్ చేయాలి అంటే కొంచెం కష్టమే అయ్యుండొచ్చు. ఎందుకంటే స్టడీస్ అంత మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత రేంజ్‌లో ఉండకపోవచ్చు. ఇదే ఆ ఫేజ్ అనమాట. నాలో నేనే మైమర్చిపోయాను. ఇవన్నీ ఆలోచించుకుంటూ. ఏదైతే అదయింది అని చెప్పి ఆలోచించింది చాల్లే అని కిందకి దిగాను నేను కూడా. పైనున్నప్పుడు ఆ సౌండ్ తెలియలేదు గానీ కిందకొచ్చాక నాకది వింటుంటే ఒక మ్యూజిక్ లానే అనిపిచ్చింది. ఎప్పుడైనా ఇలాంటి నేచర్‌ని చూడ్డానికి మనమే ఎళ్ళాలి అనుకోవాలే కానీ, అదే నేచర్ మనల్ని చూడ్డానికి రావాలి అనుకోకూడదు. అప్పుడు మనం తట్టుకోలేము. మన లిమిట్స్‌లో మనం ఉండి ఎంజాయ్ చేసినంత వరకు ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. బట్ నేను ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నాను అనంటే ఐసోలేటెడ్ ప్లేసెస్‌కి వెళ్ళకండి. లైక్ కపుల్స్ అయినా, సింగిల్‌గా అయినా ఐసోలేటెడ్ ప్లేసెస్‌కి వెళ్ళకండి. ఎందుకంటే లైక్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కానీ, ఈ వ్యూ పాయింట్స్ కానీ ఆబ్వియస్‌గా క్రౌడ్ ఉంటారు. సో, సేఫ్ ప్లేస్. అవి కాకుండా అవి దాటి మేమింకా ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఎవ్వరు లేని ప్లేస్‌ని ఒకటి ఎక్స్‌ప్లోర్ చేయాలి. అక్కడ ఎవ్వరు ఉండొద్దు. అలాంటి ప్లేసెస్‌కి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతదో తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఈజ్ ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళు కూడా కనిపించారు. సో, అందుకని చెప్తున్నాననమాట. నేనిక్కడ డ్రింక్ చేయడం తప్పు, ఒప్పు అని ఎవరిని జడ్జ్ చేయడం లేదు. వై? బికాజ్ ఇట్స్ ఆల్ దేర్ పర్సనల్ చాయిసెస్. ఇదంతా అట్‌లీస్ట్ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్.